ఒక ఉదయం అడవిలో నవ్వులు వినిపించాయి. అందరూ ఒకే దిశగా చూస్తున్నారు. ఏదో ఆసక్తికరమైన విషయం జరుగుతోంది. అక్కడ ఒక కుందేలు నిలబడి ఉంది. గర్వంతో, ముఖంలో చిరునవ్వుతో, నేనే వేగంగా పరిగెడతాను. ఈ అడవిలో నన్ను ఓడించగలవారు లేరు. దాని మాటలు విన్న జంతువులందరూ అంగీకరిస్తూ తల ఊపారు. అప్పుడే నెమ్మదిగా ఒక తాబేలు ముందుకు వచ్చింది. నేను పోటీకి వస్తాను. ఆ మాట విన్న వెంటనే అడవి మొత్తం నవ్వులతో మార్మోగింది. ఇది జోక్ కదా? తాబేలు కుందేలుతో పోటీ. కాని తాబేలు మాత్రం నిశ్శబ్దంగా నిలబడింది. దాని కళ్ళలో ఒక నమ్మకం ఉంది. రేసు మొదలైంది. కుందేలు మెరుపులా పరిగెత్తింది. కొన్ని క్షణాల్లోనే చాలా దూరం వెళ్ళిపోయింది. తాబేలు అదే వేగంతో నెమ్మదిగా మొదలుపెట్టింది. ఒక్క అడుగు, మరో అడుగు. కుందేలు వెనక్కి చూసింది. తాబేలు చాలా వెనక ఉంది. ఇంకా చాలా టైముంది. అది ఒక చెట్టు కింద ఆగింది. చల్లని నీడలో పడుకుంది. కొంచెం నిద్రపోతాను, లేచాక కూడా నేను గెలుస్తాను. ఇంకా తాబేలు మాత్రం ఆగలేదు. ఎండైనా, అలసటైనా ఏదీ దాన్ని ఆపలేదు. ఒక్క అడుగు, మరో అడుగు. దాని శ్వాస బరువయింది. కాని దాని నడక ఆగలేదు. చివరికి అది గమ్యానికి చేరుకుంది. తాబేలు గెలిచింది. కొంతసేపటికి కుందేలు లేచింది. అది చుట్టూ చూసింది. తాబేలు ఎక్కడా? అది పరిగెత్తింది. గమ్యానికి చేరేసరికి అన్నీ అయిపోయాయి. అయ్యో, ఆలస్యమైపోయింది. ఆ రోజు కుందేలు ఒక గొప్ప పాఠం నేర్చుకుంది. గర్వం మనల్ని నిద్రపోస్తుంది. స్థిరత్వం మనల్ని గెలిపిస్తుంది. మనం వేగంగా వెళ్లడం ముఖ్యం కాదు, ఆగకుండా ముందుకు సాగడం ముఖ్యం. జీవితంలో చిన్న చిన్న అడుగులు కూడా పెద్ద విజయానికి దారితీస్తాయి.